హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు కాబట్టి ఎలాగో ఎవరితో అయినా వీళ్ళతో చేస్తే బాగుంటుంది, లైక్ కమెడియన్ గా చేయాలంటున్నారు కాబట్టి ఎస్పెషల్లీ మీరు చేసిన ఏ రీల్ కి కమెడియన్ కి అసలు సంబంధమే లేదు. ఆ విషయం అసలు ఎవరికైనా చెప్పినా కూడా కమెడియన్ అని ఆలోచిస్తారు కదా. బట్ అందరికీ మా పక్కన నేను కమెడియన్ అనే తెలుసు, అంటే బయట రీచ్ అవ్వలేదు కాబట్టి నా నా రిలేటివ్స్కి ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి మాత్రం నేను బాగా కామెడీ చేస్తాను ఓపిస్తాను అనే వరకు తెలుసు. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ స్టార్ట్ చేశానో వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట, ఓకే ఈ యాంగిల్ కూడా ఉంది నీలో అనేసి. ఓకే, సో మాకోసం ఆ బ్రహ్మానందం గారి నవరసాలు రీల్ చేయొచ్చు కదా ఇప్పుడు. అదే నవరసాలు, కోపం, ఆనందం, బీభత్సం ఇలా చేస్తారు కదా. నన్ను చెప్పమని అడగండి మీరు నవరసాలు. మీరు చెప్తే కదా చేసేదానికి. నేను చెప్పాలంటే నేను అన్ని గుర్తుండవండి, వెంటనే నేను చూసి చెప్తాను, మీరు చేయండి. ఓకే, నాకు కూడా అన్ని రావాలండి. అదేంటి అలా ఎలా? ఓకే, హాస్యం. హాస్యం అంటే హాస్యం అంటేనా? ఇదేంటి హాస్యం అంటే నవ్వండి. అదే అంటే ఫనీగా కావాలా నార్మల్గా అంటే మీరు ఎలా చేస్తారు అలానే కావాలి. హాస్యం. ఆశ్చర్యం. వావ్. కోపం. చెప్పాక పంచాయకని. హలో. దుఃఖం. రౌద్రం. కరుణ. భయానకం. అమ్మో. అద్భుతం. అద్భుతం. కైండ్ ఆఫ్ ఆశ్చర్యం, రెండు సేమే. యా. శాంతం. వీరం అంటే ధైర్యం. ఇక్కడైతే నిజంగా బ్రహ్మానందం గారు అనిపిస్తున్నారు కదా. మా గురువు గారు కదా. మీ గురువు గారా? ఓకే, అంతే అయిపోయినాయి. అద్భుతం అయిపోయింది, శాంతం అయిపోయింది, భయానకం, వీరరసం, రౌద్రం, కరుణ, శృంగార రసం, హాస్యరసం అన్నీ అయిపోయినాయి. ఓకే, పర్లేదండి, యాక్చువల్లీ పర్లేదు కాదు, అంతకు మించి చేస్తున్నారు. సో నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా, మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ మా డాడీ మా మమ్మీ ఉన్నారు కదా, అలాంటి ఫాదర్ మమ్మీ దొరకడం అయితే ఫస్ట్ నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఓకే, లైక్ నియర్లీ నాకు మా అక్కకి మ్యారేజ్ అయింది కదా. సో మా అక్కకి తగిన హస్బెండ్ వచ్చాడు, అంటే మా అక్కకి తగిన హస్బెండ్ వచ్చాడు, బాగా వచ్చాడు, అంటే ఏం ప్రాబ్లం లేదు. లైక్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎట్లుంటుంది మ్యారేజ్ అయిపోయినా కానీ. నేను చాలా చేసాను మా అక్క, ఎప్పుడు మా అక్క నేను ఫైట్ చేసుకుంటూ కొట్టుకుంటూనే ఉంటాం, ఇప్పుడు ఒకరికి ఎప్పుడు అవ్వదు. బట్ మ్యారేజ్ అయ్యే ముందు ఏదో చిన్న ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందో, అంటే మా అక్కకి మా డాడీ అంటే చాలా ఇష్టం అన్నమాట, అస్సలు ఉండదు మా డాడీ లేకుండా, అస్సలు ఉండదు. అలాంటి అమ్మాయి ఎలా ఉంటుంది పెళ్ళైనాక అని ఒక ఫీలింగ్తో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మా బావుతో జర్నీ చేసినాక నాకు ఆ ఫీలింగ్ మీద అస్సలు పోయిందనమాట. ఓకే పెళ్ళి అయిపోయింది అక్కకి, హ్యాపీ, ఇంకేం ప్రాబ్లం లేదు అని ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు. అది నా లైఫ్లో చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక తమ్ముడిగా అక్క ఎలా ఉంటుందో, ఏమైద్దో అక్కడ అనే ఒక బాధ. రీసెంట్ టైమ్స్లో నాకు అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే, సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే అంత సాడ్ మూమెంట్ ఏం లేదు. లైక్ అమ్మకి రీసెంట్గా హెల్త్ బాగాలేదనమాట, అదే దానివల్ల కొన్ని రోజులు అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు లైక్ నాకేమంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే ఎక్కువ ఆలోచించేస్తాను నేను, ఉన్నదానికన్నా ఎక్కువ ఆలోచిస్తే అట్లా చాలా ఓవర్ థింకర్ అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా ఏడ్చుకున్నాను అనమాట. ఓకే, సో ఏం బాగాలేదు అంటే మమ్మీకి రీసెంట్గా అదే బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల
అడ్మిట్ చేయాల్సి వచ్చింది. బ్లడ్ ఇవ్వడం, ఓకే. ప్లేట్లెట్స్ అంటారు కదా, మ్మ్. అది తగ్గి మ్మ్హ. అంటే చాలా తగ్గిపోయేది అనమాట. మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది, మ్మ్. వర్క్ ఎక్కువ మమ్మీకి, ఓకే. ఆఫీస్ వరకు ఇంట్లో వరకు మొత్తం ఆ వర్క్ వల్ల మమ్మీకి థైరాయిడ్ కూడా ఉందన్నమాట. సో దానివల్ల కొద్దిగా ఎక్కువ హెల్త్ ప్రాబ్లం వచ్చి రీసెంట్గా అట్లే చాలా చాలా సాడ్గా అయిపోయాయి అనమాట. ఒక 1 week 2 weeks ఏం వీడియోస్ కూడా నేను పెట్టలేదు, వీడియోస్ తీయలేదు అసలు. అనిపించలేదు నాకు ఆ టైంలో షూట్ చేయాలని. సో ఓకే. మమ్మీని చూసుకుంటూ అది కొద్దిగా sad ఊర్లోనే moment. ఉన్నారు. మ్మ్. అది కొంచెం ఏడుస్తారా అంటే బయటకు కనిపించేలా Actually, మనుషులకు చెప్పేలా? నాకు ఏడవడం అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఒక నాకు నచ్చిన మ్యాటర్ ఐ మీన్ నాకు నచ్చిన విషయం కోసం ఏడవడం నాకు చాలా ఇష్టం. అవునా? So, అది ఏడిస్తే లైక్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అదేంటి అబ్బాయిలు ఏడవకూడదు కదా అందరి దృష్టిలో? నేను ఏడుస్తానండి, బాగా ఏడుస్తా. లైక్ అన్నిటికీ ఏడను, నాకు ఇష్టమైన మూమెంట్స్ నేను ఎంజాయ్ చేసేవని ఏడుస్తారు, ఖచ్చితంగా బాధపడేవని ఎంజాయ్ చేస్తూ ఏడుస్తా. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. అవునా? ఏ విషయమైనా కానీ అలా ఏడ్చిన ఒక మూమెంట్ ఏంటి? ఎంజాయ్ చేస్తే ఏడ్చింది? ఎంజాయ్ చేస్తూ ఏడ్చిందంటే రీసెంట్గా అదే ఇవంతా వచ్చాక ఐ మీన్ కొద్దిగా మా డాడీకి ఎవరో కాల్ చేసి చెప్పారనమాట. లైక్ ఈ కొడుకు వీడియోస్ చూస్తున్నా ఎవరైతే ఎందుకు ఊరికే వీడియోస్ చేసుకుంటూ ఉన్నాడు మీ కొడుకు, అవంతా అయ్యే పని కాదు, ఈ సినిమా ఇండస్ట్రీ అంతా జరిగే పని కాదు అలా చెప్పిన ఆయనే ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడము, అదే కంటిన్యూ చేయమని చెప్పు, మంచి నేమ్ వస్తుందని చెప్పినప్పుడు మా డాడీ అది నాకు చెప్పేటప్పుడు నాకు కొద్దిగా ఎమోషనల్ అనిపించింది, ప్రౌడ్ గా కూడా అనిపించింది. ఆ ప్రౌడ్ మూమెంట్లో ఎమోషనల్ అయ్యి ఏడుస్తాను అనమాట. ఓకే. మీరు ఇంటర్ నుంచి యాక్టింగ్ కోసం స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలని ఎవరు చెప్పారంటే ఎప్పటి నుంచి మళ్ళీ దీనికి వచ్చారు సోషల్ మీడియాకి? నేను ఇంటర్ నుంచి యూస్ చేస్తున్నాను, బట్ మనం ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తే మనం పాపులర్ అవ్వచ్చు, పాపులర్ ఇన్ ద సెన్స్ మన ప్రొఫైల్ బయట వెళ్తుంది అని ఒక థాట్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అప్పుడు జనాలు అన్నారా ఎందుకురా నీకు ఈ వీడియోలు పని చేసుకో? చాలా మంది అన్నారు. అవునా? చాలా మంది అన్నారు, అంటే బయట చెప్పరు కానీ వేరే వాళ్ళకి చెప్పుకోవడం కానీ చాలా జరిగాయి. కానీ నా సరౌండింగ్స్లో నాకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అనమాట. నువ్వు చెయ్యి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని నమ్మిన వాళ్ళే చాలా మంది నమ్మిన వాళ్ళు. బయట వాళ్ళది ఏముందిలేండి, వాళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడు కింద లాగేద్దామా, ఎదిగితే ఇంకా అసలు చూడలేరు కదా. ఇప్పుడు కూడా ఇంత వచ్చా కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు కూడా ఇంకా అంటున్నారా అంటారు, అవసరమా మనకి ఈ వీడియోలో? ఏదో 2 వీడియో వైరల్ అయింది అంతే కదా, ఎందుకు అంతా ఫీల్ అయిపోతున్నావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. పొగిడే వాళ్ళకంటే ఇల్లే ఎక్కువ ఉన్నారు. బట్ హ్యాపీ అంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మన వీడియోకి ఇప్పుడు కమెంట్స్ ఉంటాయి కదా, నాకు నియర్లీ ఆ వీడియోకి 7,000 కమెంట్స్ వచ్చాయి, ఆ బ్లైండ్ వీడియోకి. ఆ 7,000 కమెంట్స్లో ఇంతవరకు నేను నెగిటివ్ కమెంట్ ఒకటి చూడలేదు. 7,000 కమెంట్స్ నన్ను ఫాలో కొట్టి మరీ కమెంట్ పెట్టిన వాళ్ళే. నేను నైట్ కూర్చున్నానంటే నాకు అదే పని, కమెంట్స్ చదువుతా, ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తుంటాను అనమాట. కమెంట్స్ చదువుకుంటా, ఏదో 2-3 లైక్ పెడతారు, ఇంకా కమెంట్ తెలిసి వాళ్ళు గమ్మున ఉంటారు. లైక్ గుడ్డోడు అన్నారు బ్రో, మళ్ళీ గుడ్డోడు ఎట్లా చదువుకున్నారు అంటారు. ఇంకా ఉన్నారు గుడ్డోడుగా బ్లైండ్ వాళ్ళు కూడా చదువుకొని ఏదో స్థాయిలో కూడా ఉన్నారు. సో బ్రెయినీ లిపి అని ఒకటి ఉంటది కదా వాళ్ళు చదువుకోవడానికి, సో అట్లా ఉంటారు. అంత బాగున్నా కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఉంటారు, వాళ్ళు ఉండేదే దానికి, వాళ్ళు లేకపోతే ఫీల్ అవ్వాలి ఇంకా. అలాంటి వల్ల మనం ఇంకా కొద్దిగా కాన్ఫిడెంట్ అవ్వచ్చు. ఎస్. సో ఆ వీడియో ఆ రోజు తర్వాత మారిపోయింది మీకు మాత్రం. అది చెప్పుకుంటాను. ఆ వీడియో తీసిన పర్సన్ బ్రదర్ విరాజ్ అనేసి, ఆ బ్రదర్ నన్ను ఆ రోజు ఫోర్స్ చేశాడు అనమాట, ఈ వీడియో చెయ్యి ఏం కాదంటే నేను సర్లే వీడియోస్ పెట్టి ఛానల్ అయింది కదా చేద్దామని చేశాను దాన్ని. కానీ నేను ఏం చేసినా కూడా అది కేర్లెస్గా చేయను అనమాట. మనం రీల్ అప్లోడ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని నేను ఇన్వాల్వ్ అవుతా, ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతా. సో చేశాను. అది నైట్ పోలేదు వీడియో, లైట్ ఓకే బెటర్ అండ్ మార్నింగ్ చూసే కొంచెం 100K కొట్టింది. ఫస్ట్ టైం నా వీడియో, పర్సనల్ వీడియో నా ఒక్కడే, వితౌట్ కొలాబరేషన్ నా ఒక్కడి వీడియో 100K కొట్టింది ఆ వీడియోనే. ఇంకా అది అట్లే ఇంకా మిలియన్స్కి వెళ్ళి ఫాలోవర్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చినట్టున్నారు కదా. ఎంత ఉండింది నాది 1800 ఉన్నారు అంతే నా ఫాలోవర్స్. ఇంకా ఒక్క వీడియోకి ఇంకా నియర్లీ 6,000 మెంబర్స్ వచ్చారనమాట ఫాలోవర్స్.